హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోర్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు మనతోనే ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఆయన చూస్తే కనుక హాస్పిటల్స్లో కొన్ని ఒక్కొక్కసారి డెలివరీ అయ్యేటప్పుడు కాటన్ మర్చిపోతుంటారు కడుపులో. అట్లాంటివి అంటే అర్థం కానీ అంటే వాళ్ళు ఏ టైంలో ఉంటుందో తెలియదు. అలాంటి వాళ్ళ మీద డాక్టర్స్ మీద ధర్నాలు చేయడం అవి జరిగింది. కేసెస్ అంటే జాబ్ సస్పెండ్ చేస్తారా లేదు మొత్తమే జాబ్ తీసేసే అవకాశాలు ఉంటాయా మేడం? ఉంటాయమ్మా. ప్రాణాలు పోతే మాత్రం తిరిగి రావు. చిన్న కాటన్ అని మనం అనుకుంటున్నాం. అది అసలు సర్జరీస్ చేసేటప్పుడు బయట ఎయిర్ కూడా వెళ్ళకూడదు. అందుకనే లోపలంతా ప్యాక్ చేస్తారు. ఆ లైట్స్ మధ్యన వాళ్ళు చేస్తారు. చిన్న తప్పు ఎలా చేసావు నువ్వు డాక్టర్ ఎందుకు అయ్యావు? ఈ కళ్ళు రెప్ప వాల్చకూడదు. ఆ సర్జరీ అయ్యేదాకా చెయ్యాలి. అది నీ డ్యూటీ. అది తప్పు చిన్నది అని అనుకోకూడదు. కొంతమంది న్యూస్లలో చూసాను నేను, ఏంటో సిజర్స్ మర్చిపోతారట. ఎందుకు మర్చిపోతారు? ఎందుకు మర్చిపోవాలి? మీ డ్యూటీ కదా అది. డ్యూటీ తర్వాతే టెన్షన్లు అందరికీ ఉన్నాయి వేళ రేపు. ఆ టెన్షన్లతోటి మర్చిపోయామని ఇది ఒక సాకు చెప్తారు. ఎవరికి టెన్షన్ లేని మనిషి ఉన్నాడా భూమి మీద? లేడు. వాడికి 4 కార్లు ఉన్నాయనుకో, వాడికి 6వ కారు లేదని అంటాడు. 2 కార్లు ఇంకా రాలేదని టెన్షన్. ఏమీ లేని వాడికి తిండి లేదన్న టెన్షన్. టెన్షన్ లేని బ్రతుకులు లేవు. ఈ టెన్షన్లతోటి చేసాము అని అనకూడదు. మనకిచ్చిన డ్యూటీని మనం చేయవలసిన దాన్ని పర్ఫెక్ట్గా చెయ్యాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని. లేకపోతే మాత్రం మన ఒళ్ళు తీసి జైల్లో పడేస్తారు, తాట తీస్తారు జనాలు. ఓకే ఓకే మేడం, కరెక్ట్ అయిందా? సరిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.